గోల్డ్, సిల్వర్ ధర మరోసారి జీవితకాల గరిష్టాలకు తాకింది. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున బులియన్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం, స్టాక్ మార్కెట్లతో పోల్చుకుంటే బులియన్ మార్కెట్లో రిటర్న్స్ ఎక్కువగా రావడం అనేక కారణాలు బంగారం, వెండి ధరల పరుగుకు కారణంగా మారాయి. మరోసారి గోల్డ్ ప్రైస్ జీవితకాల గరిష్టాలను తాకింది. ఇవాళ మధ్యాహ్నం సమయానికి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ 1,70,550 రూపాయలు దాటిపోయింది. మంగళవారం 24 క్యారెట్ల బంగారం 1,62,380 రూపాయల పలగ్గా ఈరోజు ఒక్కరోజే 8,000 రూపాయలు పెరిగింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంట్ గోల్డ్ 1,51,550 రూపాయలుగా ఉంది. హైదరాబాద్లో కేజీ సిల్వర్ ఒకే రోజు 26,000 రూపాయలు పెరిగి 3,89,000 రూపాయలకు చేరింది. ఇక మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్లో మార్చి నెల డెలివరీ కిలో వెండి బుధవారం రికార్డు స్థాయికి చేరింది. ఒకేసారి 28,850 రూపాయలు పెరిగింది. దీంతో కేజీ వెండి ఎంసీఎక్స్లో మార్చి డెలివరీ 3,83,000 రూపాయలకు చేరింది. 10 గ్రాముల గోల్డ్ ఎంసీఎక్స్ మార్చి డెలివరీ 1,62,000 రూపాయలకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ ప్రైస్ దూసుకుపోతా ఉంది. ఔన్స్ గోల్డ్ అంటే 31 గ్రాముల ప్యూర్ గోల్డ్ $5,297 దాటిపోయింది. అంటే జీవితకాల గరిష్టాలను తాకింది. మరోవైపు వెండి కూడా మొదటిసారిగా ఔన్స్ వెండి $114 దాటిపోయింది. డాలర్ బలహీనపడటం బులియన్ మార్కెట్లో పెట్టుబడుల ప్రవాహానికి ఆజ్యం పోశాయి. డాలర్ విలువ 4 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. ప్రపంచ కరెన్సీగా గొప్పగా చెప్పుకుంటున్న డాలర్ ఇంత దారుణంగా పతనం కావడంతో బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. మరొక వైపు ఇరాన్పై అమెరికా ఏ క్షణంలోనైనా వైమానిక దాడులు చేయవచ్చు అనే అంచనాలు బులియన్ మార్కెట్లో పెట్టుబడుల ప్రవాహానికి ఆజ్యం పోస్తున్నాయి. ఇక స్టాక్ మార్కెట్లతో పోల్చుకుంటే బులియన్ మార్కెట్లో రిటర్న్స్ ఎక్కువగా రావడం, వెండి జీవితకాల గరిష్ట ధరలను తాకిన పారిశ్రామిక వినియోగం భారీగా పెరిగిపోవడంతో దాని ధరలకు అదుపు లేకుండా పోతుంది. బులియన్ మార్కెట్ విశ్లేషకులు కూడా అంచనాలు వేయలేని విధంగా గోల్డ్, సిల్వర్ ధరలు పరుగులు పెడుతూ ఉన్నాయి. అయితే రాబోయే రోజుల్లో కొంత కరెక్షన్ గురయ్యే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి.